The second thing about Senate is Mitch McConnell. Mitch McConnell, I don't know if he lives in DC or Maryland or Northern Virginia area, but నార్మల్గా ఎంత దూరం ఉండరు. We live about 28 miles అంత DC. ఆర్లింగ్టన్ ఏరియా, మక్లీన్ ఏరియా వర్జీనియాలో ఉంటాయి. మేరీలాండ్ ఉంటే బెథెస్డా సైడ్ ఉంటారు వాళ్ళు, లేకపోతే డీసీలోనే ప్రాపర్ ఉంటారు. మరి ఎక్కడ తెలియదు కానీ one day EMS came and took him away and neighbors saw him. He was motionless. They saw his feet. వీడియోలు కూడా తీశారు నైబర్స్, వీడియోలు కూడా పెట్టారు. Not riding with him. That was in sometime back in June. He was unresponsive. They were administering CPR. He went to the hospital. A few days he was admitted to the hospital. Allowed Elaine Chao. By the way, Elaine Chao was the Secretary of Transportation. నేను ట్రంప్ ఫస్ట్ టర్మ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి ఒక ఫ్యాకల్టీ ఫెలోగా కొద్ది రోజులు పనిచేశాను. అంటే బేసికల్గా లిటరల్గా హీ వాజ్ మై బాస్ ఫర్ ఎ వైల్, ఫర్ 14-month period. Appointment 14 months. Elaine Chao was my boss at that time. Well, technically, I don't think she knew who the shit I was. Like, it doesn't matter. Elaine Chao ఈయన హాస్పిటల్లో చేర్చిన 3 రోజులకి చైనా వెళ్ళిపోయింది. And nobody now knows whether he is alive or he is dead. Mitch McConnell. Mitch McConnell was such a powerful senator, such a player, and such a wheeler and dealer. Mitch McConnell, ఇప్పుడు నీల్ గోర్సెచ్ సీటు యాంటనిన్ స్కలియా చనిపోయిన తర్వాత వేకెంట్ అయింది. దానికి మెరిక్ గార్లాండ్ నామినేట్ చేశాడు ఒబామా. ఆ టైంలో ఎలక్షన్స్ ఆల్రెడీ అనౌన్స్ కాదు, ఐఎమ్ ట్రైంగ్ టు రిమెంబర్ ఎగ్జాక్ట్ డేట్స్. ఇట్ హ్యాస్ టు బి అరౌండ్ 2015 అనుకుంటున్నాను నేను. అరౌండ్ 2015. సో హీరింగ్స్ ఇవ్వాలి 8 more than a year. February ఆ టైంలో చనిపోయాడు స్కలియా. I mean, we can Google it and then find out. Either for 18 months or for 8 months or something like that. Hearings ఇవ్వలేదు. Supreme Court worked with only 8 justices, and then Trump got elected. Trump was able to fill that position with Neil Gorsuch. ఆ తర్వాత ఇంకొక రైట్ వింగ్ జడ్జి కెనడీ, he resigned, and అతని స్థానంలో వాట్స్ హిస్ నేమ్, జస్టిస్ కావనాని చేశాడు ట్రంప్. తర్వాత రూత్ బేడర్ గిన్స్బర్గ్ అకస్మాత్తుగా చనిపోతే ఇప్పుడు ఆగస్టులోనే ఎప్పుడో 2020లో ఏమీ కోనీ బ్యారెట్ని ఆవిడ స్థానంలో పెట్టారు. 3 సీట్లు ట్రంప్ నింపడానికి అవకాశం, అందులో 2 న్యాచురల్గా జరిగినాయి అనుకున్నా, ఒకటి గోర్సెచ్ది మాత్రం McConnell as the Senate Majority Leader helped steal that one. That is his legacy. అది సుప్రీం కోర్టుకి సంబంధించింది. రెండోది ఇంకా పెద్దది చేసింది ఏంటంటే 2021లో కాంగ్రెస్ సెకండ్ టైం ట్రంప్ని ఇంపీచ్ చేసినప్పుడు మిచ్ మకానల్ కావాలనుకుంటే హీ కూడా ఆల్రెడీ 7 రిపబ్లికన్ సెనేటర్స్ ఓట్ చేశారు. 56-44 ఎంతో ఓట్ల మెజారిటీతో ట్రంప్ని కన్విక్ట్ చేయడానికి ఓటు చాలలేదు. ఎందుకంటే ఈ నీడెడ్ 67, ఇంకా 10 ఓట్లే కావాల్సింది. ఆ 10 ఓట్లు కావాలంటే మిచ్ మకానల్ కూడా బీన్ ఏబుల్ టు గెట్ 10 votes టు ఇంపీచ్ ట్రంప్. ఏముంది, న్యాయస్థానాలు చేస్తాయి కదా అని చెప్పి తప్పించుకున్నాడు. సో ట్రంప్ని ఎంపవర్ చేయడానికి అదే ఎక్కడే కారణం. దాట్ ఈస్ గోయింగ్ టు బి హిజ్ లెగసీ. అలాంటి మిచ్ మకానల్ ఇప్పుడు అతన్ని దుమ్మెత్తిపోస్తున్నాడు ట్రంప్. నౌ హియర్ ఇస్ ద థింగ్ అబౌట్ ఇట్. Nobody knows if he is still alive or not. ఆగస్టు 3వ తారీఖున డెడ్ లైన్ కెంటకీ రాష్ట్రానికి, ఇది బికాజ్ ఈజ్ ఫ్రమ్ కెంటకీ. ఆగస్టు 3వ తారీఖు లోపు
ఇతను చనిపోయినా గానీ బతికున్నట్టుగా ఊరికే అట్లా నాటకాలు ఆడి ఇప్పుడు ఆగస్ట్ 3వ తారీఖులోపు ఈయన చనిపోతే ఈ నవంబర్‌లో కెంటకీలో ఇతని సీట్‌కి ఎలక్షన్ పెట్టొచ్చు. సో that is the situation about Mitch McConnell. Kentucky Governor Beshear is asking, show us proof of life that Mitch McConnell is alive. కెంటకీలో ఎలక్షన్లు డిక్లేర్ చేసే అధికారం కెంటకీ గవర్నర్‌కు ఉంది. And now he's threatening to play hardball with them. I don't know if he has it in him to do it or not. It's a very interesting dynamic. నా గెస్ ఏంటంటే నా గెస్ ఏంటో చెప్పే ముందు, do you think he's still alive or he's dead? I don't know if it's that difficult to find whether a person is alive or not. Maybe he's in a vegetation state. I don't know. Yeah, if he's in vegetated state, technically he's alive. But I don't know what the Legally, he can continue to be senator. I don't know. So కొత్త రకమైన I mean, I don't know if everybody knows what the recourse. ఇప్పుడు vegetated state లో ఉన్నాడు. What can the governor of Kentucky do? ఏం చేయగలుగుతాడు? I think it, but I will speak legally. Legally, I believe it will go to his will. What? No. I mean, so there are two things అండి. మీ ఆస్తిని మీరు ఎట్టయినా రాసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విల్. కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటే అది నీ విల్ కాదు. విల్ కాదు. అంటే నేను విల్ అనేది ఏంటంటే, అంటే వెజిటేషన్ స్టేట్ లో నేను ఇన్ని రోజుల కంటే ఎక్కువ ఉంటే నన్ను ఎత్తేయచ్చు అని చెప్పి అది కూడా రాసుకోవచ్చు మన విల్లో. మన విల్లో అది రాసుకోవచ్చు. అది రాసుకుంటే ఎత్తేయచ్చు. No, I mean, come on. నా విల్లులో నేను రాసుకుంటానండి. నేను నాకేమన్నా అయితే నా ఉద్యోగం మా అబ్బాయికి ఇవ్వండి అంటే నేను రాసుకుంటానా? ఉద్యోగం కాదు సార్. అంటే like he was elected. అంటే can I be considered alive or not అనే దాంట్లో ఉంటది. నా విల్లో నేను రాసుకుంది ఏంటంటే, నేను వెజిటేషన్ స్టేట్ లో ఉన్నప్పుడు నేను అన్ని రైట్స్ 5K అని చెప్పేసాను. అంటే లాగే వచ్చినప్పుడు నాకు అంత బతికించాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో అట్లాంటివి ఏమైనా ఉంటాయేమో కానీ ఐ డోంట్ నో ఇఫ్ హీ ఈస్ ఎ వెజిటేషన్ స్టేట్, దెన్ ఐ డోంట్ థింక్ he will be legally considered dead. So we have to wait out for his term to be complete. కాకపోతే ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్కి వెళ్ళి ఓటు కూడా వెళ్ళాడు కదా. సో అట్లాంటప్పుడు వాళ్ళ ఓటు కూడా చల్లదు కదా. అది రిపబ్లికన్స్ కూడా ఇబ్బందే కదా. ఒక ఓటు మురగబెట్టి 99 ఓట్లతో నడుపుతారు సెనెట్ని. అది కూడా ఇబ్బందే కదా. అదే అంటే ఇఫ్ రిపబ్లికన్స్ ఆర్ so good that they will retain that seat, they should go for an election if he is not responding to anything. I wasn't planning on bringing this up since you brought up, so I have something to share with you. మీరేమన్నారు? So I don't want to put words in your mouth. Mitch McConnell will రాయొచ్చు అన్నారు. ఏమని? Something related to his Senate seat? Senate seat రాయలేదు. లేదు Senate seat రాయలేడు. Okay, ఆస్తుల గురించి రాయొచ్చు. ఆయన ఆస్తుల గురించి రాయొచ్చు. ఎందుకు తీసుకొచ్చారు విల్లు సంగతి? విల్లులో నేనంటే నాకు ఇక్కడ విల్లులో ఒక చిన్న క్లాజింగ్ అనిపిస్తుంది ఏంటంటే, మీరు వెజిటేషన్ స్టేట్ లో ఉన్నప్పుడు మీ హెల్త్ కేర్ ఎలా చూసుకోవాలి అనేది కూడా దాంట్లో రాయొచ్చు. హెల్త్ కేర్ చూసుకోవచ్చు కానీ నథింగ్ రిలేటెడ్ టు సెనెట్ డ్యూటీస్. ఎత్తేసి ఇప్పుడు ఇన్ని రోజుల కంటే ఎక్కువ ఉంటే నన్ను ఎత్తేయని అన్నారు. ఓకే, సో నౌ వాచ్ దిస్. ఓకే, it's Iran and their proxies who threatened to retaliate against you and your team by killing you guys for taking out Soleimani. Well, they haven't done that, and that would be a terrible thing for them to do. Not because of me. If they did that, they would be obliterated. That'd be the end. I've left instructions. If they do it, they get obliterated. There won't be anything left. And they shouldn't be able to do it. And Biden should have said that, but he never did. I don't know why, lack of intelligence perhaps. But he never said it. If that happens. ఆయన గారిని చంపేస్తే ఈయన లెఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు obliterate them. It doesn't work that way. If he's dead, he's no longer the decision maker. It doesn't matter what instructions you leave as well. Yeah, VP becomes VP and then he takes the decisions based on what he thinks is right. Yeah. So today is what, July 12th.
ఇంకా 3 వారాలు ఉంది ఆగస్ట్ 3కి. ఈ 3 వారాల్లో ఐ టెల్ ఆల్ ద వ్యూవర్స్, పే అటెన్షన్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మిచ్ మకానల్.